నవరాత్రి 9వ రోజు ఆరాధించే దేవి సిద్ధిదాత్రి. నవదుర్గల 9 రూపాలలో చివరి రూపం. సిద్ధి అతీంద్రియ శక్తి, ధ్యాన మార్గం. దాత్రి దానం లేదా ప్రసాదించేది అని అర్థం. భక్తులకు అష్టసిద్ధులు అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకమ్య, ఈషిత్వ, వశిత్వ అనే 8 సిద్ధులు ప్రసాదించే దేవి. సింహాసనంపై కూర్చుని 4 చేతులలో శంఖం, చక్రం, గద, పద్మాన్ని ధరించి ఉంటారు. ఓం సిద్ధిదాత్రీ దేవి నమః అని జపిస్తారు. సాధకులకు భౌతిక, ఆధ్యాత్మిక విజయాలు ప్రసాదిస్తుంది. భక్తులలో అవిద్య, అహంకారం తొలగించి జ్ఞాన మార్గం చూపిస్తుంది. విష్ణుమూర్తికి శక్తి భాగం ప్రసాదించి సృష్టి శక్తికి కల్పించిందని పురాణ కథనం. సిద్ధిదాత్రీ దేవిని పూజించిన వారికి ఆరోగ్యం, సంపద, జ్ఞానం, మోక్షం లభిస్తాయి. నవరాత్రి 9వ రోజు దేవి సిద్ధిదాత్రికి ప్రీతికరమైన నైవేద్యం పాయసం మనం తయారు చేద్దాం. పాయసం తయారీకి కావలసిన పదార్థాలు: పాలు 1/2 లీటరు, బెల్లం చిన్న కప్పు, సగ్గుబియ్యం 1/2 కప్పు, సేమ్యాలు 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు, నెయ్యి 1 స్పూన్, ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్. ముందుగా బెల్లం ఒక గిన్నెలో వేసి కొంచెం నీళ్లు పోసి కరిగించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు వేసి కొంచెం వేగాక కిస్మిస్ వేసి గోల్డ్ కలర్లో వేయించి పక్కన బౌల్లో వేసి పెట్టుకోవాలి. అదే పాన్లో సేమ్యాలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టి పాలు పోసి ఒక పొంగు వచ్చాక సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం ఉడికాక వేయించి పెట్టుకున్న సేమ్యాలు వేసి కలిపి ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం, సేమ్యాలు ఉడికాక స్టవ్ బంద్ చేసి కొంచెం చల్లారబెట్టాలి. పాలు, సేమ్యా, సగ్గుబియ్యం ఉడికిన మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే బెల్లం కరిగించి పెట్టిన పాకం పోసి ఇలాచీ పొడి, కొంచెం నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ వేసి కొంచెం కలుపుకోవాలి. అంతే, సేమ్యా సగ్గుబియ్యంతో పాయసం రెడీ అయిపోయింది. పాయసం ఒక చిన్న గ్లాసులో పోసి సిద్ధగంధర్వైక్షాద్వయ అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని అనే శ్లోకం చదువుకుంటూ సిద్ధిదాత్రీ దేవికి నైవేద్యాన్ని సమర్పించుకుందాం.